ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు పులుసు. ఎక్కువగా గ్రేవీ వచ్చి ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఇంకా ఆలస్యం ఎందుకు, మొదలు పెడదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్ఫా కిచెన్ ఫెస్ట్. ముందుగా గుడ్లని ఉడకబెట్టుకొని పైనున్న పొట్టుని తీసేసి ఇలా గుడ్లని ఘాట్లు పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం డీప్గా ఘాట్లు పెట్టుకోండి. ఇదే విధంగా మిగతా గుడ్లని కూడా ఇలానే ఘాట్లు పెట్టి తీసుకోవాలి. ఒక ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని గుడ్లని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గుడ్లని ఫ్రై చేసుకొని పులుసు పెట్టుకుంటే ఎగ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకని ఇలా ఫ్రై చేసుకోవడం మాత్రం మర్చిపోవాకండి. ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. అదే కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత 4 ఉల్లిపాయలని సన్నని ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత అందులో 4 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 4 నాటు టమాటాలని వెజిటబుల్ కటర్లో వేసుకొని ఇలా కట్ చేసుకున్నాను. మీరు మిక్సర్ జార్లో ప్యూరీ లాగా చేసుకొనైనా వేసుకోవచ్చు. పులుసు కర్రీలో నాటు టమాటాలు అయితే కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఇలా టమాటాలని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే టైంలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యే లోపల చింతపండుని నానబెట్టుకోవాలి. నేను నిమ్మకాయ సైజంతా చింతపండునే తీసుకున్నాను. ఎందుకంటే నాటు టమాటాలు ఆల్రెడీ పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండుని తక్కువగా నానబెట్టుకున్నాను. మీరు నార్మల్ టమాటాలు యూజ్ చేసే వాళ్ళైతే చింతపండుని కొంచెం చూసుకొని వేసుకోండి. 2 స్పూన్స్ కోకోనట్ పేస్ట్ని కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. కోకోనట్ పేస్ట్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కోకోనట్ పేస్ట్ని వేసుకుని ఈ మసాలాలు అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న చింతపండు ఇలా రసాన్ని తీసి వేసుకోవాలి. ఇందులోనే ఇంకొంచెం నీళ్లు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం వేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రేవీని ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత ఇలా గ్రేవీ చిక్కపడి ఉంటుందండి. ఇందులో ముందుగానే ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత గ్రేవీ ఇలా కొంచెం తిక్కబడి ఉంటుంది. ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని 1 మినిట్ పాటు కొత్తిమీరని కూడా ఉడకనివ్వాలి. అంతేనండి, కోడిగుడ్డు పులుసు అయితే రెడీ. ఇంకా కమ్మగా కడుపు నిండా అన్నం తినడానికి బెస్ట్ కర్రీ అని చెప్పుకోవచ్చు. ఈ కర్రీ రైస్లోనే కాదండి, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ కమెంట్స్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ కలుసుకుందాం మరో టేస్టీ రెసిపీతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.